జాగ్రత్తగా ఆలకించండి. ఫస్ట్ ద సటానిక్ వెపన్. నిన్ను మానసికంగా కొంగదీయడానికి, శారీరకంగా కొంగదీయడానికి, మనిషి పరంగా నిన్ను కొంగదీయడానికి సేటన్ వాడేటువంటి ఫస్ట్ వెకాబులరీ ఏమిటంటే నిన్ను డిస్కరేజ్ చేసే, నిరుత్సాహపరిచే, బాధపరిచే, లేకపోతే నీవు భయపడే, నీవు కంప్లీట్గా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే, నిన్ను నీవు చాలా తక్కువ అనుకునే విధంగా నీ మీద మొదట వాడి యొక్క మాటల దాడి స్టార్ట్ చేస్తాడు. ఇది వార్ఫేర్లో జరిగేటువంటి విషయం. ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకుండా, నీ మీద నీకు ధైర్యం లేకుండా, నీకున్న టాలెంట్ మీద కూడా నీకు ధైర్యం లేకుండా, నీ సమర్థత, అంతకుముందు ఎంత సమర్థుడువో సమర్థురాలవో ఈ సమర్థత మీద కూడా నీకు ధైర్యం లేకుండా ముందు నిన్ను బలహీనుడుగా, బలహీనురాలుగా చేస్తాడు. ఇది దేంతో చేస్తాడు? త్రూ హిస్ వెపన్ ద వర్డ్. వాడి మాటతో చేస్తాడు. దీనికే మనుషులు ఏమైపోతారు? ఊగిపోతారు. మీకు చెప్పాను ఆల్రెడీ మనం టచ్ చేసాం. 10 మంది వచ్చి కనాను దేశాన్ని చూసొచ్చి అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి 10 మంది వచ్చి ఏమని చెప్పారట? దేశం మంచిదే కానీ జయించలేం. వాళ్ళ నోటితో చెప్పిన మాటకు ఏమైపోయారు? లక్షల మంది చెట్లు ఊగిపోయినట్టు ఊగిపోయారంటాడు. చెట్లు ఊగిపోయినట్టుగా ఊగిపోయి దేవుని మీద, మోషే మీద తిరుగుబడి వాళ్ళు పొందుకోబోతున్నటువంటి స్వాస్థ్యం నుండి వాళ్ళు దాన్ని లాస్ చేసుకునే, పోగొట్టుకునే స్థితికి పడిపోయారు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మిమ్మల్ని కదిపేది కష్టంతో కాదు, ఫస్ట్ మిమ్మల్ని కదిపేది మాటతోనే. ఒక్క 10 మంది చెప్పినటువంటి మాటకి ఎంటైర్ లక్షల మంది ఇశ్రాయేలీలు కదిలిపోయి ఏ స్థితికి వెళ్ళారంటే స్వాస్థ్యాన్ని పొందబోయే స్థితి నుంచి స్వాస్థ్యాన్ని పోగొట్టుకునే స్థితికి వచ్చారు. సాతాను యొక్క మాట నీ యోగ్యతను పోగొడుతుంది, జాగ్రత్త. సాతాను యొక్క మాట నీ ఆధిక్యతను పోగొడుతుంది, జాగ్రత్త. సాతాను యొక్క మాట నీకున్నటువంటి స్టేటస్ నుంచి నేను పడదోస్తుంది, జాగ్రత్త. సాతాను యొక్క మాట నీకున్నటువంటి హోదా నుంచి నిన్ను పడద్రోసి భ్రష్టుడుగా చేస్తుంది, మొత్తం సమాధిలోకి వెళ్ళిపోయేటట్టుగా లక్షల మందిని చేసింది. కాబట్టి ఒక మాట మీరు వినేటప్పుడు మాట మిమ్మల్ని ఏం చేస్తుంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో ఆయన దాన్ని ఎట్లా రాయాలో ఆయనకు అర్థం కాలేదు, గుర్తొచ్చింది ఆయనకి. ఆయన అనుభవం గుర్తొచ్చినప్పుడు ఎలా రాయాలి దీన్ని ఆలోచించుకొని ఆయన అప్పుడు రాశాడు, కదలరు వాళ్ళు. ఏమవరు?